సార్లు పెట్టాను నేను ఈరోజు చెప్పలేదు. నేను అసలు ఈ వీడియోలో నేను ఎందుకు ఏడుస్తున్నాను ఏంటి అనేది మీకు తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ నవ్వుకుంటారు. పంటలు వేసుకున్నప్పుడు ఉన్న ఊపు ఉత్సాహం తర్వాత లేదన్నమాట. ఎందుకు అలా చెప్పాను అంటే ఫస్ట్ దొంగ అయిపోయింది నేనే. అందరూ ఏం చేస్తారో చూసేయండి మీరే. వీళ్ళు ఎవరికైనా కోతికి కొబ్బరి చెప్పు దొరికిందన్న సామెత గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా వీపు మాత్రం వీళ్ళకి అలాగే దొరికిందని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ 2 గేమ్లు బానే ఉంది అని చెప్పి కంటిన్యూ చేశాం, కానీ తర్వాత నుంచి స్టార్ట్ అయిందమ్మా అసలైంది. చూడండి మీరే. ముచ్చటగా 3వసారి మా హస్బెండ్ దొరికిపోయారనమాట. నెక్స్ట్ దొంగ తనే. చూద్దాం తను ఎలా ఆడతారో. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక రోజు వస్తుంది అంటారు కదా, అలాగే నా లైఫ్ లో ఒక రోజు వచ్చింది అనమాట. ఫస్ట్ అటెంప్ట్ కి చెప్పేశారు ఎవరు కొట్టారా ముందు అనేది, కానీ కొట్టినప్పుడు మాత్రం ఒక లెవెల్లో కొట్టారమ్మా. దొంగకు దొరికిందే దొండబండ అని చెప్పి మామూలుగా కొట్టలేదు. దొంగ ఉన్నది ఎవరా ఏంటనేది పక్కన పెడితే ఎవరు దొంగ అయితే వాళ్ళకి వీప్ సాప్ అయిపోతుంది. నిజంగా ఈ గేమ్ ఎలా ఉంటదని తెలిస్తే అసలు నేను ఆడేదాన్ని కాదురా బాబోయ్. Ready? 1, 2, 3, start! కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అబ్బా, దీపావళి టపాసులు పేలినట్టు పేలుతుంది. ఆ వీపు విమానం మూత మోగిపోతుంది. నిజంగా ఈ గేమ్ ని కనిపెట్టడానికి హ్యాట్స్ ఆఫ్ రా బాబు. ఏమన్నా పగలో ప్రతీకారాలు కక్షలో కోపాలు అలాంటివి ఏమైనా ఉంటే ఈ గేమ్ ఒక్కటి చాలు, ఇంకేం అవసరం లేదు. 1, 2, 3, start! అమ్మ నాకు సంబంధం లేదు. ఫస్ట్ కొట్టిన వాళ్ళు ఎవరా అని ఆలోచించే లోపల నెక్స్ట్ వాళ్ళు కొట్టేస్తుంటే ఇంకేం ఆలోచిస్తాం. అది కాక పగలో ప్రతీకారాలు ఉన్నట్టు టప టపమని 2 చేతులతో మరీ కొట్టేస్తున్నారు. గెస్ చేసుకునే ఆప్షన్ కూడా లేకుండా పోయింది. అంత గట్టి కొడుతున్నారు రా బాబు. చిన్నబాబు ఏంటి అందరూ ఇక్కడ మా చిన్నోడు గేమ్ ఆడతావా చిన్నబాబు అని అడిగితే అసలు ఆడనని చెప్పాడు. ఈ తర్వాత ఎవరు దొంగ అయితే వచ్చి వాళ్ళ వీపుని మామూలుగా సాఫ్ చేయలేదు, ఎవరైనా ఎక్కువగా కొట్టారు అంటే అది మా చిన్నోడే. ఇక్కడ మా పూజని టపటపమని కొట్టేసి వచ్చి తీరా దొంగ పెట్టే సమయానికి నాకు సంబంధం లేదు నేను ఆడనని చెప్తాడు అనమాట. చూడండి. ఫైనల్ గా మా పూజతో అయితే మాత్రం మామూలుగా కొట్టలేదు. అంటే మా పూజతో కూడా ఒక రోజు వచ్చింది అనమాట. ఒక్కసారి గేమ్ ఆడితే 2వసారి మళ్ళీ ఆడని బాబోయ్ అంటారు. పాతకాలం నుండి పగలివి అప్పటి వరకు నేను ముందు కొడతానని వచ్చారు, కానీ అందరికీ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత నుంచి కొట్టాలంటే ముందు భయపడిపోతున్నాం. పాపం 2వసారి దొరికిపోయారు అనమాట. మామూలుగా లేదు, వీపు రెడ్డగా అయిపోయి చేతులు ఇంకా ఈ పులిసి ఎట్టడం అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ఆ సౌండ్ వింటూ చాలా భయం వేసేస్తుంది. ఇంకా తర్వాత దెబ్బలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది. పగలు కక్షలు ప్రతీకారాలు కోపాలు ఉన్న వాళ్ళు ఆడితే ఎలా ఉంటదో ఈ గేమ్ అలా ఉందన్నమాట. నిజంగా వాళ్ళు ఆడితే మామూలుగా కొట్టుకోరు కదా, అలాగే ఇక్కడ కూడా మా వెంకన్న శుభ్రం కొట్టేస్తున్నాడు రా బాబు.
పాపం ఎక్కువగా దెబ్బలు తిన్నది దొంగ పెట్టింది అయితే తనే. ఇక్కడ నేను ఆడండ్రా బాబు అనే స్టేజ్ కి వచ్చేసారు. అప్పటి వరకు ఒకసారి కూడా దొంగ పెట్టలేని వాళ్ళు ఇప్పుడు దొంగ పెడుతున్నారు అనమాట. అది మా విక్కీ గడు ఒక్కడే దొంగ అవ్వలేదు. సో వాడికి ఇప్పుడు బెడ్షీట్ కప్పి మామూలుగా కొట్టలేదబ్బా. అది కాక ఇక్కడ డైలాగ్ ఏంటి అంటే దీపు విశాలంగా ఉందని చెప్పి అందరూ చితక్కొట్టేస్తున్నారని చెప్పేసి డైలాగ్ ఒకటి వేసింది మా రూపమ్మ. ఇక్కడ మామూలుగా కొట్టలేదు, చచ్చిపోయాన్రా బాబు అనేసాడు ఒక్కసారిగా. ఇంకా ఆడకూడదు అని అనిపించింది. అదేంటో తెలియదు కానీ నా దరిద్రమో లేకపోతే నా జాతకమో తెలియదు కానీ ఎప్పుడు నేను ఫస్ట్ కొట్టినా నేనే దొరికిపోయాను. ఇది 4వ దొరికిపోవడం. నేను ఆడండ్రా బాబు అని చెప్పి పక్కన కూర్చుంటే ఇదే లాస్ట్ గేమ్ అని చెప్పి ఆడించి లాస్ట్ కి నన్నే దొంగ పెట్టించారనమాట 4th టైము. ఇంకా నేను ఆడను బాబు అని చెప్పేసి వచ్చేస్తుంటే మా సహస్ర కూడా నాకు మా మమ్మీ ఆడదని చెప్పేసి చెప్తుంది. భలే అనిపించింది. చెమ్మ చెక్క రత్నాల మల్లె మొగ్గ వచ్చేలి ఆడుదమా. బతుకమ్మ చుట్టూ క్లాప్స్ కొడుతూ ఎలా ఆడతారో నాకు బెడ్షీట్ కప్పేసి వీళ్ళు క్లాప్స్ కొడుతున్నారు అనమాట. అందుకే ఆ సాంగ్ పెట్టాను, నన్ను ఏడిపించడానికి అని చెప్పి అలా ఆడుతున్నారు. మా వెంకన్న మాత్రం దొంగ పెట్టడానికి అస్సలు రాడు. ఎవరైనా దొంగ పెడితే మాత్రం వాళ్ళు వీపు పచ్చడి చేయడానికి అయితే ముందు వచ్చేస్తారు. ఆ కొట్టిన వీప్ సాప్ దెబ్బకి తేరుకోవడానికి నాకు 30 to 40 minutes పట్టింది. అసలు చెప్పలేము. గేమ్ అంతా అయిపోయిన తర్వాత అందరి వీపులు చూసుకుంటే రెడ్ గా అయిపోయి బాబోయ్. అప్పటి వరకు దెబ్బలు తిన్నది ఒక ఎత్తు అయితే ఆ ఒక్క దెబ్బ తిన్నది ఇంకొక ఎత్తు. ప్రాణం పోయినంత పని అయిపోయింది. తీసేసుకుందాం అంటే ఇప్పుడు నేను కొట్టేయండి చెప్పిన మళ్ళీ తప్పుడుగా నేను కాదు. పెదరాయుడు పంచాయతీ చెప్తున్నాడు, వినండి అమ్మ బాగా. A few moments later. అబ్బా అందరి టర్మ్ వచ్చింది ఇప్పుడు. మామూలుగా కొట్టలేదమ్మా, అందరూ ఒకేసారి కొట్టారు. ఎవరు అని చెప్పడానికి కూడా చాయిస్ లేదు. పాపం అనిపించింది. మిగిలిన వాళ్ళు కొట్టినప్పుడు కూడా వాళ్ళు అలాగే ఫీల్ అయి ఉంటారు కదా, అప్పుడు తెలిసి వచ్చింది అనుకుంటాను అవతల వాళ్ళు నొప్పి. పాపం బాబు గారికి చుక్కలో నక్షత్రాలు ఒకేసారి కనిపించుంటాయి, అందుకే అన్నిసార్లు తగులుకుంటున్నారు. ఎవరున్నారో ఏంటని కూడా చూడకుండా చితకేస్తారు అందరూ. గట్టిగా 2 సార్లు దొంగ పెట్టేసరికి నేను ఆమె ఇంకా చాలని చెప్పి సైడ్ అయిపోతుంటే అందరూ ఒప్పుకోలేదన్నమాట. ఇక్కడ మా టీము అంతా ఒకటైతే మా చిన్నోడు అంతా ఒకటనమాట. ఎందుకంటే అందరినీ అంత గట్టి కొట్టేశారు. సో అందరూ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి దొంగ పెట్టించాలి, చితక కొట్టేయాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఎలాగోలాగా దొంగ పెట్టించారనమాట. మామూలుగా కొట్టలేదు. ఫస్ట్ టైం మేము నార్మల్ గా సరదాగా ఆడుకుంటే మా గ్యాంగ్ లో కొంతమంది మిస్ అయ్యారనమాట. వాళ్ళు తర్వాత వచ్చినప్పుడు మేము ఎలా వీప్స్ ఆఫ్ గేమ్ ఆడుకున్నాము, ఐ మీన్ రెడ్ హ్యాండ్స్ అని కూడా అంటారు ఈ గేమ్ ని, అంటే మళ్ళీ ఆడదామని చెప్పారు. అలా ఆడి పాపం ఎందుకు ఆడానా అని చెప్పేసి అనుకుని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అనమాట. ముఖ్యంగా మా అమ్మ తల్లి ఫస్ట్ టైం దొంగ పెట్టి చితక్కొట్టేశారు అందరూ. మా గ్యాంగ్ లో ఫస్ట్ టైం కొంతమంది మిస్ అయ్యారని చెప్పాను కదా, ఆ మిగిలిన వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి తెలీదు మా వెంకన్న ఎలా కొడతాడు ఏంటి అనేది. పాపం నేను దొంగ పెడతానని ముచ్చటపడి ముందుకొచ్చాడు. వచ్చిన తర్వాత తెలిసిందిరా బాబు ఎందుకు దొంగ పెట్టాను రా బాబు అని. నా దరిద్రానికి నేనే మళ్ళీ దొంగయ్యాను. ఇంకా వీళ్ళకి పండగే పండగ, నా అంత లోకు ఎవరు దొరకరు అనుకుంటాను. ఈ 2024 లో వచ్చిన దసరా హాలిడేస్ అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఈ గేమ్ అప్పుడే ఆడాము, ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు అన్నమాట కొన్ని కారణాల వల్ల వీడియో. ఫస్ట్ కొట్టిన ఎవరో గెస్ట్ చేశాను పెద్ద కొడితే ఇంకేముంటదండి. మరి 6 సార్లు ఎందుకు కట్టినా? ఈ వీప్స్ ఆఫ్ గేమ్ లో నేను మా హస్బెండ్ తప్ప అసలు ఎవ్వరు ఇన్ని సార్లు దొంగ పెట్టలేదు. నేను 6 or 7 పెడితే తను 7 or 6 ఇద్దరు ఈక్వల్ గా పెట్టేస్తాం దొంగలు. చెప్పు నీ రియాక్షన్. మండుతున్నట్టుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే
కన్నీళ్ళు ఆగలేదు, ఎందుకంటే అంత గట్టి కొట్టేశారు కాబట్టి ఫైనల్ గా ఏడ్చేసాను అనమాట. వీళ్ళ దగ్గర సేమ్ అయిపోతానని అని తెలిసినా కూడా ఇంకా ఆపుకోలేకపోయాను. అందుకే ఒకేసారి ఏడ్చేసేమో ఇంకా గేమ్ అయిపోయింది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి గేమ్ ఎప్పుడైనా ఆడుంటే ఎవరు ఎక్కువగా దెబ్బలు తిన్నారో కింద కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఎవరు కొట్టారు ఏంటనేది కూడా నాకు చెప్పలేదు, అదే అడుగుతున్నాను అనమాట తనని. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.